నమస్కారం ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, కుట్రలే గుర్తొస్తాయి. పేదలకు బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఎలక్షన్ ప్రచారంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి. రుణమాఫీ జోలికి వెళ్లని చంద్రబాబు, మెగా డిఎస్సీపై తొలి సంతకం. బీజేపీ కలయికతోనే టీడీపీ వీడుతున్న మైనార్టీలు. ముస్లిం మైనార్టీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని వైసీపీ నేతల ఆరోపణ. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం, గుంటూరు అభివృద్ధికి కృషి చేస్తాం, గల్లామాధవి వెల్లడి. అక్రమంగా మద్యం తరలిస్తున్న 20 నిందితుల అరెస్టు. 8 లక్షల విలువైన మద్యం బాటిల్ స్వాధీనం. చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్దాలు, కుట్రలే గుర్తొస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పేదలకు బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు. వైఎస్ జగన్ కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు. కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. 2014లో మేనిఫెస్టోను అమలు చేశావా అంటే బాబుకు కోపం వస్తుందని విమర్శించారు. మన ప్రభుత్వం స్కీమ్ల లిస్టును చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తుందని దుయ్యబట్టారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు చేసిన స్కీములు ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు వయసు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా, 75 సంవత్సరాలు వచ్చాయి కదా, కనీసం ఇప్పుడైనా కూడా మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది, బాగా కోపం వస్తా ఉంది. మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది, ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది, TV5కు కోపం వస్తా ఉంది, దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది, వదినమ్మకు కోపం వస్తా ఉంది. వీరందరికీ కూడా పిచ్చిగా కోపం వస్తా ఉంది. వీరితో పాటు చంద్రన్న కాంగ్రెస్ కు కూడా కోపం వస్తా ఉంది. మనకు కౌంటర్ గా వారు కూడా లిస్టులు జరుగుతా ఉన్నారు. కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు, ఆ లిస్టులు నా మీద తిట్లు, నా మీద శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు. ఇవి గడగడ చదివేస్తా ఉన్నారు ప్రతి రోజు కూడా. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈ రోజు వాళ్ళందరితో కూడా చెప్తా ఉన్నా. ఏందని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా. జగన్ను మనిషినాల్లో, రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిగా జగన్ను పాచేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మొన్న నందికొట్కూరులో అన్న మాటలివి, మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలివి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు. ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనమయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా? దాన్ని అమ్మేశాడు. ఏపీ ఎన్నికలకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేసింది. ఉండవెల్లిలోని చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే 3 పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు కూటమి మేనిఫెస్టోలో ప్రధానంగా మెగా డిఎస్సీపై తొలి సంతకం, వృద్ధాప్య పెన్షన్ 4000, దివ్యాంగుల పెన్షన్ 6000, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3000 నిరుద్యోగ భృతి,
తల్లికి వందనం ద్వారా ఏడాదికి ఒక్కో బిడ్డకి 15,000, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి, వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000, ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్ల వంటి పథకాలు ఉన్నాయి. బీజేపీ చేరుకతో టీడీపీ, జనసేనకు ముస్లిం మైనార్టీ వర్గాలు దూరమవుతున్నాయి. దశాబ్దాల పాటు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న ముస్లిం నేతలు తాజా రాజకీయ పరిణామాలతో పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారు. బీజేపీ మద్దతు పార్టీగా ముస్లిం నేతలు అభివర్ణిస్తూ వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఈ మేరకు నల్లచెరువు 22వ లైన్లో టీడీపీ సీనియర్ నాయకులు జాఫర్ తో పాటు పలువురు ముస్లిం నేతలు 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు షేక్ కాజా మొహిద్దీన్ ఆధ్వర్యంలో వైసీపీ గుంటూరు నగర అధ్యక్షులు ఎమ్మెల్యే మద్దాలగిరి, వైసీపీ నాయకులు విడుదల గోపి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మద్దాలగిరి, కాజా మొహిద్దీన్, జాఫర్ మీడియాతో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. అలాగే మత విద్వేషాలతో పాటు ఘర్షణ జరిగే ప్రమాదం ఉందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే లౌకికవాద మనుగడకి ప్రమాదం ఉందని చెప్పారు. ప్రతి కుటుంబానికి మంచి జరిగింది అనుకుంటేనే తిరిగి జగన్ను సీఎంగా దీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజనిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఈరోజు మరి సోదరుడు జాఫర్ గారు మరి పార్టీలోకి రావడం నిజంగా ఒక పెద్ద శుభసూచకంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో నాలుగా తెలుగుదేశంలో మరి ఉంటూ మరి ఈరోజు అక్కడ ఉన్న విధి విధానాలు నచ్చక, అలాగే వాళ్ళు తీసుకుంటున్న ముఖ్యంగా మైనార్టీల పట్ల కానివ్వండి, ఎస్సీ సోదరుల పట్ల కానీ, దళితుల పట్ల కానివ్వండి, ముఖ్యంగా ఎక్కడైతే పేదలు ఉన్నారో వారి మీద వాళ్ళు చూపిస్తున్న కపట ప్రేమని చూసి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా చేసిన పనులు మరి చూసి ఈరోజు ఈ పార్టీలోకి రావడం అనేది నిజంగా చాలా అభినందనీయం. అలాగే ఈరోజు నేను అందరికీ చెప్పుకుంటున్నాను, మరి అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఒకసారి ఆలోచించాలి. ఇవాళ తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అలాగే బీజేపీ, మరి 3 త్రయం ఈరోజు ఇలాంటి ప్రమాదకరమైన భాషను మాట్లాడుతున్నాం మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి మైనార్టీస్కున్న రిజర్వేషన్లు మేము తొలగిస్తాం, అలాగే కామన్ సివిల్ కోడ్ లాంటి ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు ఉన్న జనాభాలో వాస్తవంగా పోల్చుకుంటే మైనార్టీల్లో నాకు తెలిసి 99% రేషన్ కార్డు కలిగి ఉన్నోళ్ళు 99% ఉంటారు. రాష్ట్రంలో 87% రేషన్ కార్డులు ఉంటాయి. దాంట్లో 98 నుండి 99% గ్యారంటీగా మైనార్టీ వర్గాలు ఉంటాయి. ఇలాంటి వర్గాల్ని పైకి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఈ రిజర్వేషన్ సపోర్ట్ చేసి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇలాంటి వాటిని కూడా ఈరోజు బీజేపీ, మరి బీజేపీ గురించి మీకు స్పెషల్గా చెప్పే పని లేదు. ఎక్కడైతే కులాలకి మతాలకి చిచ్చు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే మనస్తత్వం బీజేపీ. ఇవాళ దాకా మన అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రం వైపు వచ్చినా కూడా సరిగ్గా చూడలేదు. కానీ ఇవాళ బలంగా తెలుగుదేశం లాంటి వాటిలో మళ్ళా పొత్తు పెట్టుకొని, జనసేన పొత్తు పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో మరి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కనుక ఏదైనా కొద్దిగా తేడా పడినా రేపు రాబోయే రోజుల్లో పేదవాళ్ళకి కానివ్వండి, ఇక్కడ మత ఘర్షణలు కానివ్వండి, దేశంలో ఈ రాష్ట్రంలో పెరిగిపోవటం అనేది సహజమైపోతుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, కర్ణాటక కానివ్వండి, సౌత్లో కర్ణాటక చూద్దాం. ఒక చిన్న ఈరోజు 20వ డివిజన్కి సంబంధించి టీడీపీ నాయకులు వైసీపీ కండువా కప్పుకొని మా పార్టీలో చేరడం జరిగింది. అది కూడా టీడీపీలో కరుడు కట్టిన నాయకులు ఆ పార్టీ విధి విధానాలు నచ్చక, ఆ పార్టీలో మైనార్టీలు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక వాళ్ళు ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి మా పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అది వాళ్ళ జాఫర్ 20వ డివిజన్ నుంచి రావడం జరిగింది. జాఫర్ ఆయన ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, అందరు పార్టీ టీడీపీ కార్యకర్తలు అందరూ తీసుకొని వచ్చి జాయిన్ చేసుకొని ఈరోజు చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది 20వ వార్డులో. ఇదే ముందు కొనసాగుతుంది. నల్ల చెరువు ఏరియా మా ఏరియా కాబట్టి చెప్తున్నా, మా ఏరియాలో టీడీపీ వాళ్ళందరూ కూడా మా తీర్థం పుచ్చుకొని సిద్ధంగా ఉన్నారు. అందరు వస్తున్నారు, అందరు తీసుకుంటాం. మా రజనమ్మని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా 2019లో ఏదైతే ఎన్డీఏతో పొత్తు వదిలిపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చేసి నేను సెక్యులర్ ముఖ్యమంత్రిని, నేను సెక్యులర్ పరిపాలన నేను ఈ రాష్ట్రానికి అందిస్తాను, బీజేపీ చోర్ బీజేపీ అని చెప్పి అపవాదాలు ఎన్నెన్నో మోడీ గారితో అపవాదాలు వేసి
2019లో మాకు కళ్ళబోటి మాటలు చెప్పి నమ్మించి చేసినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని సెక్యులర్ ఒక సీఎం అంటే ఒక సెక్యులర్ సీఎం అంటే ఇతనే అని చెప్పి మేము నమ్మి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే నేను పార్టీలో చేరటం జరిగింది. దాని తర్వాత ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2019 తర్వాత ప్రతిపక్షంలో వచ్చారు. దాని తర్వాత మేము ఎన్నో సమాచారంలో మైనార్టీ సమస్యల గురించి మాట్లాడాము, ఎన్నో చేశాము. మీరేం బాధపడవాకండి, నేను మీకు తోడు వెంట నీడ నేనే ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం అంటే చంద్రబాబు నాయుడు అంటే ముస్లిం అన్నట్టు కళ్ళబుల్లి మాటలు మాకు ఎన్నో చెప్పారు. మేము అదే విధంగా నమ్ముకుంటూ వచ్చాం. ఈరోజు 2024 ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఆయన జెండాలు వేరు కానీ రాష్ట్రం అభివృద్ధి కోసం అని చెప్పి మా జెండాలు వేరు కాదు, నేను బీజేపీలో కలవలేదు. అక్రమ లిక్కర్ మాఫియా గుట్టును గుంటూరు జిల్లా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పోలీసులు రట్టు చేశారు. సుమారు 8,03,376 రూపాయల విలువైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తెచ్చి అమ్ముతున్న ముఠా ఆట కట్టించారు. 6,376 సీసాల మద్యంతో పాటు మినీ ట్రక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 2 నిందితులు అరెస్టు కాగా మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని నిందితులను సెబ్ అధికారులు హాజరుపరిచారు. ఈ మేరకు సెబ్ ఏఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం రవాణా చేస్తూ సెబ్ అధికారులకు పట్టుబడిన వైనాన్ని వివరించారు. ఈ కేసులో గుంటూరు నగరానికి చెందిన రామ్మోహన్ రావు, గొలుసు శ్రీనివాస్ ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. జనరల్ ఎలక్షన్ సందర్భంగా మద్యం నియంత్రణతో పాటు లిక్కర్ రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టామని తెలిపారు. అక్రమంగా లిక్కర్ అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులో ప్రతిభ చూపిన సెబ్ అధికారులను ఆయన అభినందించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గుంటూరు జిల్లా మరి ఎస్సీబీ కమిషనర్ అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు మరియు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ దుడే గారు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. ఇందులో భాగంగా ఓటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సీబీ మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడాను మన యొక్క 6 స్టేషన్లో, గుంటూరు జిల్లా ఉన్న 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతోటి మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలని తూచా తప్పకుండా నిర్వహిస్తామని జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెకింగ్స్ అయి నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ని ఆపి చెక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ లొకేషన్ అయితే ఆనందవరపాడు పోలేరమ్మ అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ అశోక లేలాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది. ఆపిన తర్వాత అందులో అంతా వాళ్ళు కొంత కన్ఫ్యూజన్గా ఉండటంలో వీళ్ళు థరోగా చెక్ చేయడంతో లోపల 133 ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. వాలంటీర్ల సేవలను అడ్డుకున్నది చంద్రబాబేనని, పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు అందించాం. ప్రతి ఇంటికి వాలంటీర్లు పౌర సేవలు అందించారు. తనపై వ్యతిరేకత వస్తుందనే భయంతో వాలంటీర్లపై చంద్రబాబు మాట మార్చారు. వాలంటీర్ల సేవలను అడ్డుకొని బాబు ఏం సాధించారు? ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఎల్లో మీడియాలో దుష్ప్రచారాలు చేయడమనే బాబు పని. చంద్రబాబు ఏజెంట్ ఢిల్లీలో కూర్చున్నాడని ఆరోపించారు. అదేవిధంగా చంద్రబాబు లెటర్లు రాసి ఫిర్యాదులు చేయిస్తున్నాడు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారాలు చేయిస్తున్నాడు. చంద్రబాబు మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావడం లే. సీఎం ను తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు. బ్లూ కలర్ ఎక్కడా కనిపించినా చంద్రబాబుకు పీడకలలు వస్తాయని సజ్జల విమర్శించారు. నెలలో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు, మళ్ళీ ఎన్ని నెలలు రాదో తెలియదు. పంచాయతీ ఆఫీసులకో, మున్సిపల్ ఆఫీసులో, మండల ఆఫీసు ఎక్కడో వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ తిరగాల్సి వచ్చేది. 100 మంది ఎండల్లో 10 నుంచి సాయంత్రం వరకు కొట్టుకుంటున్నారు. నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తావు. అది కూడా దేనికి? నువ్వే రీజన్ అయ్యి. ఈరోజు పరిస్థితికి చంద్రబాబే కారణం.
ఆ పరిస్థితిలో ప్రభుత్వం తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంటే మళ్ళీ మధ్యలో దూరి ఈసీ నుంచి డీబీటీ ద్వారానే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఒకటి తెప్పించినాం. ఈరోజు డీబీటీ ద్వారా బ్యాంకుకి ఇస్తుంటే మళ్ళీ వద్దు నేను ఒప్పుకోనని మళ్ళీ గొడవ చేస్తున్నాం. ఇది ఏం సిగ్గు ఎగ్గు ఏం ఉండవా చంద్రబాబు మీకు? నీకు అసలు ఏమన్నా సిగ్గు కొంచెమన్నా? అరే నన్ను అడుగుతారు, నిన్న నువ్వేం చేశావని అడుగుతారు. ఈరోజు ఈ పరిస్థితికి ఈ దుస్థితికి కారణం ఎవరు? నువ్వు కాదా అని అడగరా? తెలియదా వాళ్ళకు? ప్రజలకు, పెద్దవాళ్ళకు తెలియదా? వృద్ధులకు? వాళ్ళు రేపు నీ మొహం మీద ఉమ్మేయకపోతే చూడు, పెనంలోంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇల్లు పంచమంటావే, మరి ఆ రోజు నువ్వు అసలు ప్రయత్నమన్నా చేసినావా? ఇప్పుడు 1,20,000 మంది మేము అంటున్న ఉద్యోగులు, వాళ్ళకి వేరే పని ఏమి పెట్టిండ ఉండదా? ప్రభుత్వం అన్నాక ప్రభుత్వ ఉద్యోగుల పనులు ఉండవా? ఆ పనులు చేసుకుంటూ దీంట్లోకి వెళ్ళడానికి కొంతమంది వరకు పోవచ్చు, మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఇస్తామంటే దాన్ని కాదని నువ్వు అన్నావు. ఇప్పుడు ఏం చేశావు? ఉండూరులో వాళ్ళు ఉన్న ఊర్లోనే దగ్గరలో ఉండే అది తీసి బ్యాంకు ఎక్కడుందో అక్కడికి పోయేట్టు చేశావు. ఈ పాపం అంతా నీదే అని చెప్పి మళ్ళీ శాపనార్థాలు పెడతారని హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు తిడుతున్నావు. అట్లా అమాయకుల్లా కనపడుతున్నారా జనం? నువ్వు ఆ రోజు అంతా బాగా ఇచ్చి ఈరోజు ఇట్లా జరిగిందంటే నిన్నెవరని అంటారు? నువ్వు అసలు ప్రతి నెల నీ దృష్టికి మీడియా ద్వారా వస్తూనే ఉన్నాయి, ఎంత అన్యాయం ఘోరం ఇది, వాళ్ళని వచ్చి వెయిట్ చేయనిస్తున్నావు. దీనివల్ల ఆ పాపం ఆ ఉసురంతా నాకు కొట్టుకుంటుంది అనే ఆలోచన. మంత్రి రజనీ మనుషులు మా వాళ్ళను బెదిరిస్తున్నారని 23వ డివిజన్ కార్పొరేటర్ సాధు ఉమామహేశ్వరి రాజేష్ ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరామని, అయినా వైసీపీలోకి తిరిగి రావాలని మాపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఎవరి రాజకీయం వారదేనని ఈ సందర్భంగా రాజేష్ తనదైన శైలిలో హెచ్చరించారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాధు రాజేష్, బొమ్మిశెట్టి రాము మాట్లాడుతూ వైసీపీ నాయకులు చిల్లర రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. కొన్ని కారణాల వల్ల వైసీపీ పార్టీకి రాజీనామా చేశామని, అయినా మంత్రి రజనీ అనుచరులు బలవంతంగా తమ మెడలో వైసీపీ కండువా వేశారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు భీమ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ ఇంటికి మంత్రి రజనీ వచ్చారని, స్నేహపూర్వకంగా మాట్లాడే సమయంలో తన మెడలో వైసీపీ కండువా వేసి ఫోటో తీశారని వాపోయారు. దినపత్రికల్లో తాను వైసీపీలో చేరినట్లుగా కథనం ఉందన్నారు. 31వ డివిజన్లో గత 10 ఏళ్లుగా జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తగా ఉన్నానని గుర్తు చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు అడపా మాణిక్యాలరావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రజనీ గారు 30వ డివిజన్ ప్రచారంలో భాగంగా ఏటగ్రహారం 9వ లైను ప్రచారంలో భాగంగా తిరుగుతా మా భీమాసీన్ అని క్రియాశీలక సభ్యుడు వీళ్ళ ఇంటికి నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను, ఇంటికి వచ్చారు, కొద్దిగా వాటర్ ఇమ్మన్నారు. ఇమ్మని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భీమా శ్రీనివాస్ గారిని వాళ్ళ మెడలో కండవ వేసి ఫోటో తీయగానే ఈయన వద్దనడా, ఆయన మాట్లాడతాడు. గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా, క్రియాశీల కార్యకర్తగా కూడా ఉన్నా. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఏటగ్రహారం వచ్చారు. వచ్చి మా ఇంటి దగ్గర కూడా వచ్చారు. అక్కడంతా స్థానిక పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తెలిసిన వాళ్ళు మొత్తం మనకి అందరూ వచ్చారు కదా. వాటర్ మంచినీళ్ళు తాగుదామని ఇంటికి వచ్చిన వాళ్ళకి మినిమం కర్టసీగా చేయటంలో అది భాగమే కదా ఎవరైనా కానీ అనే ఉద్దేశంతో మంచి వాటర్ ఇచ్చేసి కాసేపు కూర్చోబెట్టి ఫ్రూట్స్ ఏదైనా పెట్టాము. వాళ్ళు గబుక్కన వెళ్తూ గబుక్కన మెడలు వేసి ఫోటో తీశారు. నేను అప్పటికే వద్దని వారిచ్చాను, ఇది తప్పు మీరు చేస్తాను, మీరు వచ్చారు అడిగారు, వేయటం అయిపోవటం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది, మీరు ఈ విధంగా చేయడం తప్పు అంటే అభ్యర్థి గారు కూడా రజనీ గారు కూడా ఏమంటే తీసేసేయండి అని, మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు ఏమంటే సరే అండి మా వాళ్ళు తెలియజేశారు అన్నారు. సరే నేను చెప్పేసి వెళ్ళిపోయారు. నేను ఆ విషయం మర్చిపోయాను. మళ్ళీ మా పనుల్లో మనం తిరుగుతూనే ఉన్నాము. ఇవాళ పొద్దున చూస్తే పేపర్లో ఫోటో వేసేసి నేను మా కుటుంబాలు మొత్తం 9 లేనంత కూడా మా బంధుజనాలు మొత్తం మేమేనండి భీమా వాళ్ళగా ఉన్నాం. మేము మొత్తం కూడా ఆ పార్టీలో చేరినట్టుగా పేపర్లో ఫోటో వేసారండి. ఇవాళ ఆ విషయాన్ని అది చాలా బాధగా జరిగింది. మా కుటుంబం వాళ్ళందరూ కూడా మానసిక క్షోభం చేస్తున్నాం ఈ విషయం మీద. ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నానండి. నేను పూర్తిగా కూడా జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న గల్లా మాధవ్ గారికి
పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రతిరోజు మేము తిరుగుతున్నప్పుడు నేను యాదృచ్ఛికంగా అది కావాలనే చేసిన ప్రచారంలో భాగంగా ఇక్కడ స్థానిక నాయకులు, స్థానికంగా ఏటగ్రలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కావాలని ఆ ఫోటో తీసేస్తున్నాం అని చెప్పి పేపర్లు వేసి వాళ్ళ నాకు చాలా నష్టము, మానసిక శోభకు గురి చేశారండి. ఈ విషయాన్ని మాత్రం ఖండిస్తున్నాను. నేను ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంత వరకు జనసేన కార్యకర్తగానే ఉంటాను. జనసేన పార్టీ తరఫున బలపరిచిన గల్లా మాధవ్ గారికి పూర్తి మద్దతు, పూర్తి 23 రాజేష్ అన్న ఆధ్వర్యంలో మొన్న లోకేష్ గారి దగ్గర జాయిన్ అయ్యాం. అయితే అయిపోయింది, మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తే ఊరక మాట్లాడదాం అని పిలిచారు. పిలిచి మాట్లాడుతూ టవల్ వేశారు వాళ్ళ ఆఫీస్లో. వేసి మళ్ళీ వేశారు. అయిపోయింది, వచ్చేసాం. తీసేయమని కూడా చెప్పాం. అయినా కూడా తీయకుండా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేసి పుకార్ జాయినింగ్ చేశారని నిన్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మొత్తం పుకార్ చేశారు. అది పరిస్థితి. దానికి మేము ఖండిస్తున్నాం. అది వార్డు పేరు, నా పేరు రాము, బొమ్మిశెట్టి రాము. మరి నేను 23వ డివిజన్ కార్పొరేటర్ భర్తని. అయితే మేము 4 రోజుల కిందట లోకేష్ గారి సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది. నాతో పాటు మా కార్యకర్తలందరూ కూడా దాదాపు 30 మంది టీడీపీలో జాయిన్ అయ్యాము. అయితే మా వాళ్ళల్లో కొంతమందిని వైసీపీ నాయకులు, రజనీ గారు వాళ్ళ మనుషులు తీసుకుని వెళ్ళి వాళ్ళని బెదిరింపులకు గురి చేయటం, తర్వాత మీరు కండవాలు వేసుకోకపోతే మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి వాళ్ళ బెదిరింపులకు గురి చేస్తున్నారు. అయినా కూడా మేము తగ్గేది ఏం లేదు, పోయేవాళ్ళు పోతారు. అయినా మళ్ళీ మా దగ్గరికి వచ్చేసారు. అన్న సారీ, తప్పైపోయింది, మమ్మల్ని బెదిరించారు మమ్మల్ని, లేదంటే మీరు కండవాలు వేసుకోకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తాం. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని ప్రకటించారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చి క్లీన్ సిటీగా గుంటూరు నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. స్థానిక 23వ డివిజన్ గాజులవారి వీధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లిన మాధవి స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. రైల్వే పట్టాల పక్కన నివసించే వారికి మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అలాగే ప్రార్థనా మందిరాలను ఆధునీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. 3వ వార్డులో గాజులవారి వీధిలో ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ దాదాపుగా 300 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ట్రాక్ పక్కగా ఉంది. అయితే చాలా ఇరుకైన సందులు కనపడతా ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఒక వాహనం రాలేని పరిస్థితి కనపడతా ఉంది. ఎంతో ఇబ్బందికరమైన విషయంగా ఉంది. ఏ కారు రావాలన్నా లేదంటే స్కూటర్ రావాలన్నా కూడా అంత ఇరుకు సందుగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని విస్తీర్ణ కోసం అడుగుతూ ఉన్నారండి. ఖచ్చితంగా నా పరిధిలో జరిగే ప్రతి ఒక్క పనికి నేను ముందుంటాను అని చెప్పి ఇక్కడ ప్రజలు స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ హామీ ఇచ్చాను. అలాగే చిన్న ప్రార్థనా మందిరాన్ని కూడా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ శుక్రవారం వస్తే ఇక్కడ మహిళలు ఉర్దూ స్కూళ్ళు లాంటి ఏమీ లేవు, పిల్లలు చదువుకోవడానికి కూడా అని అడిగారు. కంపల్సరీగా మన ప్రభుత్వం వచ్చి రాగానే వాటి మీద కూడా దృష్టి పెట్టి నా పరిధిలో జరిగే ప్రతి ఒక్క పనికి నేను ముందుంటాను అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరికీ స్థానికంగా హామీ ఇస్తూ, అలాగే యథావిధిగా మిగతా డివిజన్లో ఉన్న రీతినే ఇక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు, కరెంటు వ్యవస్థ బాగాలేదు, అంటే స్ట్రీట్ లైట్లు కూడా లేని పరిస్థితి కనపడుతుంది. మరి ఇక్కడ ట్రాక్ పక్కగా ఉన్న గోడకి అక్కడక్కడ గోడ పడిపోవడం వల్ల పిల్లలు అర్ధరాత్రి వెళ్ళి అంటే లైట్ లేక అటు ఇటు తిరిగే పరిస్థితి ఉన్నప్పుడు ట్రాక్ పక్కనే ఉండడం చాలా ప్రమాదకరమైన విషయం. దీని మీద దృష్టి పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో. అలాగే ఇక్కడ ఉన్న ఈ ట్రాక్ వల్ల కావచ్చు లేదా అక్కడ పేరుకుపోయిన చెత్త చెదారం వల్ల కావచ్చు ఎన్నో రకాలైన క్రిమి కీటకాలు పాములు వచ్చే పరిస్థితి, ఇళ్లలోకి అంటి పెట్టుకొని ఉన్న ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి వీటన్నిటి పరిష్కార దిశగా ప్రభుత్వం వచ్చి రాగానే మా పనితీరు ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా మా వెనకాలందరూ కార్యకర్తలు, అభిమానులు, అలాగే ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా మా వెంట నడుస్తూ ఈరోజు ప్రచారానికి మాకు సహకరిస్తూ ఉన్నారు. గడప గడప తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి పరిష్కార 3వ డివిజన్ షేక్ ఖాసిం సైదా పార్లమెంట్ కార్యవర్గ కార్యదర్శి, 23వ డివిజన్ మైనార్టీ వార్డు.
ప్రచారం జరుగుతుంది. గల్లా మాధవి గారికి, పెనసాని చంద్రశేఖర్ గారికి మీ అమూల్యమైన ఓటేసి ప్రార్థన కోరుతున్నాం. దీంట్లో ఈ వార్డుల సమస్యలు ఏంటంటే మెయిన్ ఆ రోడ్డు సమస్య ఉంది. అన్ఎక్స్పెక్ట్గా ఏదన్నా జరిగినా ఎవరికన్నా ఒంట్లో బాగాలేకపోయినా అంబులెన్స్ రావడానికి కూడా వీలు లేకుండా ఉంది. దానివల్ల ఈ రోడ్డుకి కొద్దిగా రోడ్డు ఎక్స్టెండ్ చేసి మెయిన్ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. వీధి ఇండస్ట్రియల్ లైట్లు కూడా వేయమంటే వారానికి చెప్పినా కంప్లైంట్ ఇచ్చినా రాని దుర్పరిస్థితిలో ఉన్నాం. దీనికి గురించి ఈ బాధలు తట్టుకోలేక మేము గల్లా మాధవి గారికి చెప్పుకున్నాము. మాధవి గారు హామీ ఇచ్చారు, తక్షణమే ఇది మార్పిస్తానని చేశారు. మే 11వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వ్యాపారులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు పిలుపునిచ్చారు. తద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణలో వ్యాపారులు కూడా భాగస్వాములు కావాలన్నారు. ఈ మేరకు గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 13వ తేదీన ఎలక్షన్ నేపథ్యంలో కార్మికులందరికీ వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు వడదెబ్బ తగలకుండా సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించాలన్నారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆతుకూరి నగేష్, రాంబాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. మే 13వ తారీఖున జరగబోయేటువంటి అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్స్లో వ్యాపార సంస్థలు కానీ, ఫ్యాక్టరీస్ కానీ అన్ని సంస్థలు కూడా వర్కర్స్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మూసేసి వాళ్ళు ఓట్లు వేసేదానికి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేంటే గవర్నమెంట్ ఇచ్చిన సెలవు ఇచ్చినప్పుడు కూడా జీతం కూడా ఇవ్వాలి. అంతేగాని సెలవు ఇచ్చాం కదా మనకు ఆ రోజు లీవ్ లెటర్ ఇద్దామనే ఆలోచన లేకుండా వేతనంలో ఉన్నటువంటి సెలవు ఇవ్వాల్సిన ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే బిల్డింగ్ కట్టేవాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, ఫ్యాక్టరీస్ కానీ ఈ ఎండాకాలం పోయిన దాకా వర్కర్స్కి వడదెబ్బ తగలకుండా కావాల్సిన చర్యలు తీసుకోవడం ఒకటి. సాధ్యాన్ని బట్టి బిల్డింగ్ కట్టేటువంటి వాళ్ళు ఉదయం 11 దాకా, సాయంత్రం 4 కానీ తర్వాత పని చేయించుకుంటే బాగుంటుంది. కాబట్టి అది కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలే. మరి అట్లాగే షాపుల్లో కానీ మెత్తు పనిచేసే వాళ్ళకు కూడా వడదెబ్బ లేకుండా వాళ్ళకి తగినటువంటి ఏం చేస్తే బాగుంటుందో చేయటం కోసం చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా చేసే అవకాశం చేయాలని చెప్పి కూడా మరి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేస్తుంది. కాబట్టి వాళ్ళు తనిఖీ చేసే అవకాశం ఉంది. కాబట్టి 13వ తారీఖు కానీ ఎండాకాలం కానీ తనిఖీ చేసే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార వర్గాలు, షాప్ ఓనర్స్, ఫ్యాక్టరీ ఓనర్స్, బిల్డర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలని గౌరవించి ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెప్పినటువంటి గవర్నమెంట్ ఆదేశాలని వీటి తప్పనిసరిగా పాటించాలని కూడా మనం చేస్తాం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెప్పింది చేసి చూపించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్. హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న వ్యక్తి సీఎం జగన్. సీఎం జగన్ అక్కా చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు. పేద ప్రజల నమ్మకం సీఎం జగన్. పేదల పట్ల సీఎం జగన్ కు ప్రేమ ఉంది. కూటమి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడానికే బాబుకు అధికారం కావాలన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏమేలు చేయని వ్యక్తి చంద్రబాబు. చేసిన పనులు చెప్పుకొని ఓటేయమని అడుగుతున్న నేత జగన్. ఓటమి భయంతో చంద్రబాబుకు ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతున్నారు. అందుకే జగన్ పై దాడి చేయమంటున్నారు. సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లను సమూల మార్పులు చేసి పేదలకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకి ఎలాంటి మేలు చేశానో చెప్పుకోలేనటువంటి ఒక దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పదే ఒకటే చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యమని రోడ్ల మీద ఇష్టానుసారం తిరుగుతా ఉన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి 4 మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారంటే ఇలాంటి ఒక నీచమైనటువంటి చంద్రబాబు గారు లాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు ఎప్పటికీ కూడా హర్షించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి అక్కస్తో, ఈర్ష్యతో, ద్వేషంతో ఆయన నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయండి అని, చంపండి అని ఆయన హింసని ప్రేరేపించేలాగా
కిరాయి మోకలకి ఆయన ఏదో నాయకుల్లాగా, ఆయన ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడట్లా, కిరాయి మోకలకి రాయకుల్లాగా, లేకపోతే సుఫారీ ఇచ్చి హత్యలు చేయించేటువంటి ఒక గ్యాంగ్కి నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు దీన్ని గమనించాలి. ఇటువంటి వ్యక్తి వలన పేద ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు రాదు. ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలకపోతే, తరిమేయకపోతే పేద ప్రజల జీవితాల్ని చిదిమేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకైతే తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు గారి సభల్లో కూడా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారంట, నిన్ను నమ్మం బాబు, మా నమ్మకం జగన్ గారే అని ప్రతి చోట చెప్తా ఉండబట్టే ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మతి స్థిమితం తప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం సీఎం జగన్ గారు పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలని, నిన్న కన్నా నేడు, నేటి కన్నా రేపు వారి జీవితాలు బాగుండాలని, వారి పిల్లల జీవితాలు బాగుండాలని, పేద ప్రజలు డబ్బున్న వారి పిల్లలతో సమానంగా చదువుకోవాలని, నాణ్యమైన విద్యని అందిస్తూ, ఉన్నతమైనటువంటి విద్యని అందిస్తూ సామాన్య ప్రజల జీవితాల్లో ఒక తరాన్ని. రజక సామాజిక వర్గానికి చెందిన గల్లా మాధవి విజయానికి కృషి చేస్తామని రజక వృత్తి దోబిఘాట్ల పరిరక్షణ సమితి ఏపీ అధ్యక్షులు చెన్నూరు చెన్నయ్య ప్రకటించారు. దశాబ్దాల పాటు చట్టసభల్లోకి వెళ్లాలని రజక సామాజిక వర్గం కలను చంద్రబాబు సాకారం చేశారని చెప్పారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెన్నూరు చెన్నయ్య మాట్లాడుతూ, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవికి రజక వృత్తి దోబిఘాట్ల పరిరక్షణ సమితి ద్వారా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గల్లా మాధవి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి తమ వంతు ప్రచారం నిర్వహిస్తామన్నారు. జగన్ పాలనలో రజకులకు అన్ని విధాల అన్యాయం జరిగిందన్నారు. చివరికి రజకుల సంక్షేమానికి కేటాయించిన నిధులు కూడా దారి మళ్లించారని ఆరోపించారు. ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీలు బలపరిచిన అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి గారికి రజక వృత్తి దోబిఘాట్ల పరిరక్షణ సమితి తరఫున పూర్తి మద్దతును తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, గడిచిన ప్రభుత్వాల్లో రజకుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రజకులకి నిధులు కేటాయించకపోగా దోబిఘాట్లకు కేటాయించినటువంటి 50 కోట్ల రూపాయల నగదుని అమ్మఒడికి దారి మళ్లించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. మరీ ముఖ్యంగా వృత్తి చేసుకుంటేనే మీకు గుర్తింపు ఇచ్చి 10,000 రూపాయలు ఇస్తాం, వృత్తి చేయకపోతే డబ్బులు ఇవ్వం అని చెప్పేసి ఒక వింత వాదంతో రజకుల్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాత్రం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులందరూ రాజ్యాధికారంలో వాటా కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మొట్టమొదటిసారిగా రజక కమ్యూనిటీకి అసెంబ్లీ సీటు కేటాయించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గల్లా మాధవి గారి విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మీడియా సమక్షంలో చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, కుట్రలే గుర్తొస్తాయి. పేదలకు బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఎలక్షన్ ప్రచారంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి. రుణమాఫీ జోలికి వెళ్లని చంద్రబాబు, మెగా డిఎస్సీపై తొలి సంతకం. బీజేపీ కలయికతోనే టీడీపీ వీడుతున్న మైనార్టీలు. ముస్లిం మైనార్టీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని వైసీపీ నేతల ఆరోపణ. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం, గుంటూరు అభివృద్ధికి కృషి చేస్తాం, గల్లా మాధవి వెల్లడి. అక్రమంగా మద్యం తరలిస్తున్న 20 నిందితుల అరెస్టు. 8 లక్షల విలువైన మద్యం బాటిల్ స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.